తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అస్మద్గురుభ్యో నమః. చాలామంది అడిగేది ఏమిటంటే, మార్గశిర మాసం వచ్చింది కదండి, మార్గశిర మాసం విష్ణువుకి చాలా ప్రీతిపాత్రం. గోపికలంతా కూడా ఈ మాసంలోనే కృష్ణుని ప్రార్థించి ఫలితాలు పొందారు కదా. మాకు నిత్య జీవితంలో కోరికలన్నీ నెరవేరాలి, సమస్యలు తీరిపోవాలి, ధన సంపత్తి కావాలి. మార్గశిర మాసంలో ప్రత్యేకించి చేసేది ఏదైనా ఉంటుందా? ఇది ప్రశ్న. ఈ ప్రశ్నకి సమాధానం రెండు రకాలుగా చెప్పుకుందాం. మీకు ఒక్క నెల లోపల చేసేసి మొత్తం ఏళ్ల తరబడి ఫలితం పొందాలా? అవసరమా మీకు అది? ఇంకో మాట, కోట్లు సంపాదించారండి, జబ్బు చేసి హాస్పిటల్లో ఉన్నాడు, ఆ కోట్లు ఏమైనా ఉపయోగిస్తున్నాయా? అమ్మా, అల్లా అడగకండి. అయ్యా, మేము సుఖంగా జీవించాలి, మాకు ధనం కావాలి, గ్రాసం వాసం వసనం, మనవాడు నార్త్ ఇండియాలో రోటీ కపడా और మకాన్ అంటారు. ఇవి మాకు బాగుండాలి, అందరం బాగుండాలి, మేము మార్గశిర మాసంతో ప్రారంభిద్దాం అనుకుంటున్నాం, మాకేమన్నా మార్గం ఉందా? తప్పకుండా మార్గశిర మాసంలో ప్రత్యేకించింది. ఇది కొన్నాళ్ల పాటు కొనసాగించవచ్చు, తప్పేం లేదు. అంటే ఇన్ని రోజులు నియమమేం లేదమ్మా. అంటే కొన్ని ఉంటాయి, 45 రోజులు చేయండి, 90 రోజులు చేయండి, 120 చేయండి, మధ్యలో ఊళ్ళెడితేనండి, అవసరమైతే ఇంకోటి ఇబ్బంది వస్తే. ఇది పూర్వకాలంలో వేరేలా ఉండేది, అది ఎవరు చెప్పట్లే ఇప్పుడు. అలా ఏం లేదమ్మా. హాయిగా మీరు చేయాల్సింది, మీ ఇష్టదైవం ముందు దీపాన్ని వెలిగించండి. ఇష్టదైవం ముందు హాయిగా భగవద్ధ్యానం చేస్తూ, భగవద్ధ్యానం అనగానే మేము యోగా క్లాసులకు వెళ్ళలేదండి అనకండి దయచేసి. స్తోత్రాలు చదువుకోండి, చిన్న చిన్న ఉంటాయి, చక్కగా అష్టకాలు అష్టోత్తరాలు లాంటివి, అది చదువుకోండి. దీపాన్ని వెలిగించండి. దీపం ప్రత్యేకత ఒకటి ఉందండి. ఏమిటో తెలుసునా? దీపంకున్న గొప్పతనం ఏమిటంటే, చిన్న పళ్ళెంలా ఉంటుంది ప్రమిద, దాంట్లో నెయ్యో నూనె వేస్తాం, ఒత్తి ఉంది, వెలిగించాము. దగ్గరగా ఉంటే దీపం ఏం చేస్తుంది? నీకు కాంతినిస్తుంది, వస్తువులను చూపిస్తుంది, వేడి ఇస్తుంది. భగవంతుడికి భక్తుడికి అనుసంధానంగా అగ్నిదేవుడు ఉంటాడు. అలాగా దూరంగా ఉంది దీపం, చీకట్లో ఎక్కడో, చూసిన వాడికి ధైర్యం తెస్తుంది. అమ్మయ్య, ఇక్కడ దీపం వెలుగుతుంది, మనుషులు ఉన్నారే. దీపం గొప్పతనం ఇదన్నమా. డాక్టర్ నారాయణ రెడ్డి గారు అన్న ఆయన దీపాన్ని గురించి ఎంత బాగా చెప్పారు తెలుసా? చీకటిలా తాండవించి లోకానికి మసిపోయడం కన్నా ప్రమిదలో కట్టుబడి పతిడి వెలుగులు అందించడం మిన్న దీపం చేసిన గొప్పతనం అది. చీకట్లా తాండవించదు, చీకటి పోగొడుతుంది. అలాంటి దీపాన్ని వెలిగించండి మీరు. అంటే ప్రమిదతో కానీ, రాగి కుందితోటి కానీ, డబ్బున్నట్టయితే వెండి కుంది కానీ. ఎలాగా? పుట్టమన్ను తీసుకురండి, లేదా చెరువులో ఉండే మట్టి తెచ్చుకోండి, దాని మీద తమలపాకు పెట్టండి, దాని మీద దీపం పెట్టండి. మెట్ట తామర ఆకుంటుంది, అది పెట్టండి, దీపం పెట్టండి. బాగా మాకు డబ్బు ఉందండి, మంచిది, వెండి పళ్ళెం వెండి ప్లేట్లో దీపం పెట్టుకొని చదవండి. తప్పనిసరిగా వెలిగించండి దీపాన్ని. ఈ మధ్యని దీపానికి 40 నూనెలు ఇవన్నీ చెప్తున్నారు. అవి లేవని కాదమ్మా, అవి దొరకవు. అది కొనడానికే మన ప్రాణం మీదకి వస్తుంది. శివపురాణం చెప్పింది ఏ దీపాల నూనె ఎలా వాడాలన్నది. అందుకని నేను చెప్పను, హాయిగా మామూలు నూనె వాడుకోండి. నేతి దీపం శ్రేయస్కరం, అందుకని నెయ్యి అయితే రోజు వాడలేం కదా, నూనె సీసాలోని ఓ నేతి చుక్క వేయండి. ఇది పెద్దలు చెప్పిన మార్గమే. దీపాన్ని వెలిగించండి. ఈ దీపానికి సంబంధించి ఒక చక్కటి వేదమంత్రం ఉంది. ఈ వేదమంత్రాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. తెలుసున్న వాళ్ళైతే శ్లోకంలో చదవండి దీన్ని. ప్రాతరగ్నిం ప్రాతః ఇంద్రం హవామహే ప్రాతః మిత్రావరుణ ప్రాతః అశ్విన ప్రాతర్భగం పూషణం బ్రహ్మణస్పతిం ప్రాతః సోమం ఉత రుద్రం హువేమ. మీరు దీపాన్ని వెలిగించి దండం పెట్టడంలో ఏం చేస్తున్నారో మీకు తెలియదు, ఋత్విక్కులకే తెలియదు ఎందుకు వెలిగిస్తూ ఉన్నది. అన్నట్టు యజ్ఞాల్లో దీపం వెలిగించడం ఉండదు, నిప్పు వెలిగించడం ఉంటుంది. గమనించండి, ఇక్కడ మామూలుగా దీపం వెలిగించే మామూలు వ్యక్తి దగ్గర నుంచి
శాస్త్రం తెలుసున్న పండితుడి దాకా దీంట్లో సందేశం ఏమిటో ఉంది ఇక్కడ. భగవంతుడా, నీ ముందు దీపాన్ని వెలిగిస్తున్నాం. ఈ దీపం దేనికోసమో తెలుసునా? మేము కొంతమంది దేవతలను ఆహ్వానిస్తున్నాం, దేవతల అనుగ్రహం కోరుతున్నాం. ఎందుకని? ప్రాతః అగ్నిం, ఉదయం పూటే మాకు కాంతినిచ్చేవాడు అగ్ని. అదేమిటండి అగ్ని? సూర్యుడు కదా, సూర్యుడు లోపల ఉన్నది కూడా అగ్ని. ప్రాతరగ్నిం, ప్రాతః ఇంద్రం, ఉదయం పూట మాకు మెళకువ తెప్పించి మాకు పని మీద చూపించి పని వల్ల ధనాన్ని తెచ్చిపెట్టేవాడు ఇంద్రుడు. మీకు ఎంతసేపు కూడా ఇంద్రుడు అనేసరికి గానా భజానా దాంతో కాదు, మీ లోపల ఉండే ధైర్యము సంపదంతా కూడా ఇంద్ర. ఇది అంటే పరమైశ్వర్యే అదనమాట. అందుకని ప్రాతః ఇంద్రం హవామహే, ప్రాతః మిత్రం, మిత్రుడు సూర్యభగవానుడు. ప్రాతః వరుణం, వరుణదేవుడిని కూడా ఆహ్వానిస్తాం మేము. ప్రాతః అశ్విన, అశ్విని దేవతలు వాళ్ళని ఆహ్వానిస్తాం. ప్రాతః భగం, భగుడు అంటే భాగ్యాన్ని ఇచ్చేవాడు, అలాంటివాడు. ప్రాతః భగం పూషణం, పూషణ అంటే పూష అంటే పోష్టి కలిగించేవాడు. మనుషులకేమో బలం కలిగిస్తాడు, చెట్లకేమో కాంతినిస్తాడు, ఇచ్చి కిరణజన్య సంయోగ క్రియ అంటాడు సరే, అలా పిండి పదార్థం తయారు చేసి పెడతాడు. అలాగా పూషణం. బ్రహ్మణస్పతిం, ఈ మంత్రములు మాటలు మనకు వచ్చాయంటే ఎవరి వల్ల అండి? ఆ మహానుభావుడి వల్ల. బ్రహ్మణస్పతిం ప్రాతః సోమం, పొద్దున్నే నక్షత్రాల వెనకాల ఉంటాడు పెద్ద మనిషి చంద్రుడు. లేదు, మనకి రోజు కనిపించే చెట్ల లోపల సోమలత కూడా ఉంటుంది, మీకు తెలియదు. సోమం ఉత రుద్రం హువేమ, పరమశివుణ్ణి. ఎంతమంది దేవతల పేర్లు చెప్పారండి ఇక్కడ వరుసగా చూడండి. అగ్ని, తర్వాత ఇంద్ర, మిత్ర, వరుణ, అశ్విని, భగ, పూష, బ్రహ్మణస్పతి, సోమ, రుద్ర. ఒక్క దీపం వెలిగిస్తే ఎంతమంది దేవతలు మన మధ్యకు వస్తారు. అందుకనే వేదం ఏం చెప్పింది? అగ్నిం దూతం వృణీమహే, మా అందరికీ దూత అగ్ని. అందుకని అగ్నిని ప్రార్థిస్తున్నావయ్యా. అందుకనే అగ్ని నుంచి పుట్టినవాడు ఎవరండి? మహానుభావుడు ఆయన ఉన్నాడు కదా, ఎవరు? కార్తికేయుడు. ఆ పద్ధతి లోపల అగ్ని. అలాగే హనుమంతుడు కూడా ఆయన అగ్ని రూపం కనుకనే, అంటే రుద్రరూపం ఉంది అలాగా, అగ్ని కనుకనే ఆయన్ని అగ్ని కాల్చలేకపోయింది. అది విశేషం. అగ్ని నుంచే పుట్టాడు దుష్టజముడు, అందుకనే సైన్యాధ్యక్షుడయ్యాడు. గమనించండి జాగ్రత్తగాను. అలాగా అంచేత మళ్ళీ ఒక్కసారి ఆ మంత్రం చెప్తాను, చూసుకోండి ఒక్కసారి. ఏమిటది? ప్రాతః అగ్నిం, ప్రాతః ఇంద్రం హవామహే, ప్రాతః మిత్రం వరుణ, ప్రాతః అశ్విన. అశ్విని దేవతలంటే మనలో ఉండే రోగములన్నీ తొలగించేవాళ్ళు. అశ్విన. ప్రాతర్భగం, భాగ్యం ఇస్తాడు. అంటే మనం ఒక్కడమే తినకూడదు, మనతో పాటు 10 మంది కూడా తినాలి. ప్రాతః భగం పూషణం, పూష అంటే పోషణ కలిగించేవాడు. అందుకనే నల్ల తంటి పిల్లల్ని ఒక 2 నెలల దాకా బయటికి తీసుకురారు, తర్వాత ఎండలో కూర్చోబెడతారు. ఎందుకు? వాళ్ళ బలం కలగడానికి. మార్నింగ్ వాక్ చేస్తుంటాం, బలం కోసమే అది కూడాను. అంచేత పూషణం. అంతేకాదు బ్రహ్మణస్పతిం, బృహస్పతి అని ఒక అర్థం ఉంది. ఈ వేదములన్నిటికీ మూలమైన బ్రహ్మగారిని ఇంకో అర్థం ఉంది. బ్రహ్మణస్పతిం. ప్రాతః సోమం, సోముడు. సోముడు 2 అర్థాలున్నాయి. చంద్రుడని, స ఉమ అంటే ఉమాదేవితో కలిసిన రుద్రుడని. ఉత ఋతం హువేమ, రుద్రం హువేమ. రుద్రుడంటే ఇంకో అర్థం చాలామందికి తెలియదు. వాయుదేవునికి పేరు రుద్రుడని చెప్పి, అందుకనే ఇది ఋగ్వేదంలో చెప్తారు. రుద్రుడంటే ఏం చేస్తాడు? ఋతం ద్రావయతి, మన దుఃఖాన్ని సంసారాన్ని తొలగించేవాడు. అందుకని రుద్ర వీర్య సముద్భవ అండంలో వాయుదేవుని పుత్రుడు, రుద్రుని పుత్రుడు. ఇంత అర్థం ఉంటుందండి వేదమంత్రాల్లోనూ. ఈ మంత్రాన్ని మీరు తెలుసుకున్న వాళ్ళ చేత రాయించుకోండి ఆ కాగితం మీద. ఆ కాగితం జేబులో పెట్టుకోండి, ఒకటేమో దేవుడి దగ్గర పెట్టుకోండి, రోజు దీపం వెలిగించండి. ఇది మార్గశిర మాసంలోనే కాదు, మార్గశిర మాసంలో ఇంకా చాలా చేయొచ్చును. మార్గశిరమే కాదు, సంవత్సరం అంతా కూడా. అయ్యా మేము ఊళ్ళు ఏడతామండి, అక్కడ దీపాలు పెట్టలేమండి. మంచిది, ఈ రాసి పెట్టినారు కాగితం, అది చూసి దండం పెట్టుకోవడం సరిపోతుంది. అమెరికా లాంటి చోట దీపాలు వెలిగించకూడదు. దీపం వెలిగిస్తే ఏమవుతుంది? ఫైర్ ఇంజిన్ వాళ్ళు వచ్చేస్తారు ఏమైందో అని చెప్పి. అక్కడ దీపాలు వెలిగించడం వేరే పద్ధతి ఉంటుంది, అది గమనించండి. శుభం. స్వస్తి.